వాళ్ళు ఈ ఎన్నికలను క్లోజ్ చేపిస్తారు. ముందు ఈయన పొత్తు పెట్టుకొని వెళితే, బీజేపీకి ఈయన పొత్తు లేకుండా ఉంటే ముందు జనసేన పార్టీనే క్లోజ్ చేస్తాడు టీడీపీ. అది ఎట్లా సాధ్యం అవుతుంది? చూడండి, టికెట్లు ఇచ్చి దగ్గర తెలిసిపోతుంది కదా సంగతి. రైట్. 10% ఇష్టపెట్టున్నారు సార్, అసలు విషయం అది 30 కాదు. చెప్పండి. ఆ 10% ఇస్తామంటున్నారు వాళ్ళు. 10% తీసుకునే పార్టీ విలీనం చేస్తే పెట్టదు కదా. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకు 10% తీసుకోవాలా? విలీనం చేస్తే అయిపోయా. రైట్. కృష్ణాంజనేయులు గారు, మీకున్న సమాచారం ఏంటి వీళ్ళిద్దరికి సంబంధించి? నమస్తే అండి సాయి గారు. అయితే మీరు సబ్జెక్ట్ ఒకసారి ఏమనుకోకుండా. ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ముఖ్యమంత్రి ఛాన్స్ కాదు, ఆయన చంద్రబాబు గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారని లోకేష్ గారు చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు అని లోకేష్ చెప్పినటువంటి నేపథ్యం. ఏమంటారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నారా లోకేష్ ఏమి సామాన్యమైనటువంటి కార్యకర్త, సామాన్యమైన లీడరు కానే కాదండి. ఆయన తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు నాయుడు తర్వాత 2వ పొజిషన్ అని అందరూ అనుకుంటారు. నేనంటాను, నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కన్నా ముందు పొజిషన్ లోనే నారా లోకేష్ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అని. రేపు పొద్దున గెలిస్తే ఎలాగో ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు అవుతారు, నారా లోకేష్ ఏం కారు. కానీ ఆ విధమైనటువంటి కీలకమైనటువంటి నేత ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అది కూడా 2 పార్టీల మధ్య పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో. ఇది ఏదైనా వివాదానికి దారి తీస్తుందా ఏంటి అని అన్ని కూడా క్లారిటీ ఉంటాయి అతనికి. అయినా సరే క్లారిటీ ఇచ్చేశారు. ఆయన క్లారిటీ చాలా స్పష్టంగా, రేపు పొద్దున అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు, దీంట్లో అసలు ఏ విధమైనటువంటి వివాదం లేదు, ఏమి లేదనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక డిప్యూటీ సీఎం వ్యవహారం ఇవన్నీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే ఏముంటుంది, మంత్రి అయితే ఏముంటుందంటే ఆయన ఏం చేయకుండా అలా ఉండి తన మనుషులు ఉపయోగం ఉంటుంది. డిప్యూటీ సీఎంలు మనం చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడన్నా ఒక రివ్యూ పెట్టడం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా లండన్ పోయినప్పుడు ఇలా ఉన్న సీఎం బాధ్యతలు స్వీకరించడం వెంకటరెడ్డి గారికి కూడా తెలుసో తెలియదు, ఎవరికి తెలియదు. ఒకవేళ వెంకటరెడ్డి గారికి తెలిస్తేమో, కానీ జనానికి తెలియదు కదా. వెంకటరెడ్డి గారికి తెలుస్తాయి కానీ జనానికి తెలియదు కదా. మరి అలాంటి పోస్టు పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆయన తీసుకుంటే ఏమంటుంది, ఉపయోగం ఉండదు. దానివల్ల ఉపయోగం